విక్రమసింహపురి యూనివర్సిటీ అసోసియేషన్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఆర్ కాంట్రాక్ట్ ఆధ్వర్యంలో తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నెల్లూరు కకుటూరులోని వర్సిటీ క్యాంపస్ లో చేపట్టిన నిరవధిక నిరసన దీక్ష మంగళవారం 2వ రోజుకు చేరుకుంది. 2వ రోజు కార్యక్రమంలో భాగంగా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు వర్సిటీ క్యాంపస్ లో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పరిపాలనా భవనం ఎదుట ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. తదనంతరం తమ డిమాండ్లపైన మినిమం టైం స్కేల్ అమలు, రెగ్యులరైజేషన్, సర్వీసు పరిగణన తదితర అంశాలతో కూడిన వినతి పత్రాన్ని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య అల్లం శ్రీనివాసరావుకి, రిజిస్ట్రార్ కె సునీతకి అందజేశారు. తమ సమస్యల తీవ్రతను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూడాలని ఈ సందర్భంగా వర్సిటీ అధికారులను వారు కోరారు. అనంతరం నిరసన దీక్ష శిబిరం వద్దకు యూనివర్సిటీ కాంట్రాక్ట్ నాన్ టీచింగ్ అసోసియేషన్ సభ్యులు చేరుకున్నారు. కాంట్రాక్ట్ అధ్యాపకులకు తమ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ కాసేపు దీక్షా శిబిరంలో వారితో పాటు కూర్చొని సంఘీభావం తెలిపారు. ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమానికి కానివ్వండి, ఈ ధర్నాకు కానివ్వండి, సంఘీభావం తెలపడానికి వచ్చాము. వీరి న్యాయమైన కోరికలను ప్రభుత్వం వెంటనే అంగీకరించి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను వెంటనే రెగ్యులర్ చేయాలని మా తరఫున డిమాండ్ చేస్తున్నాము. వీరి ఏ కోరికలైనా న్యాయబద్ధంగా ఉన్నాయి. న్యాయబద్ధమైన కోరికలను వెంటనే ప్రభుత్వం అమలు చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. అలాగే నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. మా ఉద్యోగాలు పురోగతి లేదు, ఎదుగుదల లేదు, జీతాలు పెంచడం లేదు, ఏమీ లేదు. మాకు కూడా టైం స్కేల్ ఇవ్వడం కానీ, రెగ్యులర్ చేయడం కానీ ఏదో ఒకటి చేసి మమ్మల్ని కూడా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబుని కోరుకుంటున్నాము. అలాగే డిప్యూటీ సీఎం గారిని అందరినీ మా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తరఫున మనవి చేసుకుంటున్నాము. మమ్మల్ని కూడా రెగ్యులర్ చేయడము, టైం స్కేల్ ఇవ్వడము ఏదో చేసి మమ్మల్ని కూడా ఆదుకోవాలని కోరుకుంటున్నాము సార్. ఈరోజు విక్రమసింహపురి యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ నిరవధిక సమ్మెకి వాళ్ళు ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంటే ఇక్కడ పనిచేస్తున్నటువంటి యూనివర్సిటీ ప్రారంభ దశైన 2008 నుంచి ఇదే విధంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గానే కొనసాగుతూ ఉన్నారు. వారికి వెంటనే ఎంటీఎస్ అమలు చేసి వాళ్ళని ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా వీళ్ళందరినీ రెగ్యులరైజ్ చేసిన తర్వాత మాత్రమే మిగిలిన పోస్టులు మీరు భర్తీ చేయాలని మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే దాదాపు 18 సంవత్సరాలు పైబడి ఇదే విశ్వవిద్యాలయాన్ని నమ్ముకొని వారి యొక్క సర్వీసును కూడా నిరవధికంగా కొనసాగిస్తున్నారు. ఏ రోజుకైనా గవర్నమెంటు న్యాయం చేయకపోతుందా అనే ఒకే ఒక్క కారణంతో వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా అతి తక్కువ జీతాలతో వాళ్ళ యొక్క కుటుంబాలను పోషించుకుంటూ ఈ విశ్వవిద్యాలయం కోసం పనిచేస్తున్నారు. ఖచ్చితంగా వీరందరికి కూడా ప్రభుత్వం వెంటనే రెగ్యులైజ్ చేసి న్యాయం చేయవలసిందిగా మా యొక్క కాంట్రాక్ట్ నాన్ టీచింగ్ అసోసియేషన్ తరపు నుంచి గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కాంట్రాక్ట్ నాన్ టీచింగ్ పోస్టులు కూడా విశ్వవిద్యాలయాల్లో అదేవిధంగా గవర్నమెంట్ పోస్టుల్లో నిధి పోర్టల్ ద్వారా రెగ్యులరైజ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ విక్రమసింహపురి యూనివర్సిటీలో కూడా దాదాపు 2008 నుంచి ఇక్కడ నాన్ టీచింగ్ అధ్యాపకులు అదేవిధంగా నాన్ టీచింగ్ కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వీరందరినీ రెగ్యులరైజ్ చేసి గవర్నమెంట్ చెప్పినటువంటి ఏదైతే రెగ్యులరైజ్ చేస్తామో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అన్నారో ఆ మాటను నిలబెట్టుకోవాల్సిందిగా మేము కోరుచూ ఉన్నాము. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు విక్రమసింహపురి విశ్వవిద్యాలయం కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి నిరవధిక నిరసన శిబిరం 2వ రోజు కొనసాగుతోంది. ఈరోజు శిబిరంలో భాగంగా ఉదయాన్నే మేము వైస్ ఛాన్సలర్ గారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల వివరాలు అలాగే మాకు సంబంధించినటువంటి డిమాండ్స్ను పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి లేఖ ద్వారా తెలియజేయమని ఈ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు గారికి అలాగే రిజిస్ట్రార్ డాక్టర్ కె సునీత గారికి వినతి పత్ర రూపంలో అందించడం జరిగింది. అలాగే ఈరోజు మధ్యాహ్నం శిబిరంలో భాగంగా కుటుంబం అనేటువంటి భావంతో మా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ నాన్ టీచింగ్ సిబ్బంది మా మీద ఉన్నటువంటి అభిమానంతో మేము చేస్తున్నటువంటి ఈ నిరసన దీక్ష శిబిరాన్ని సందర్శించి మాకు వాళ్ళ పూర్తి నైతిక మద్దతు ప్రకటించినందుకు వారికి హృదయపూర్వకంగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే
మా సమస్యలే కాదు వారి సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఒక కుటుంబం. ఇక్కడ మాతో పాటు వాళ్ళు 10-17 ఏళ్ళుగా సేవలు అందిస్తున్నారు. ఈ రోజుటికి కూడా వాళ్ళకు కూడా కనీస వేతనం కూడా రావట్లేదు. ఓ పక్క కోర్టులు నుంచి ఉత్తర్వులు వస్తున్నాయి, కనీస వేతనాలు ఇవ్వమని. అటు కాంట్రాక్టు టీచింగ్స్ కానీ కాంట్రాక్ట్ నాన్ టీచింగ్ సిబ్బందికి కానీ అనేక ఉత్తర్వులు అనేక రాష్ట్రాలలో అనేక విశ్వవిద్యాలయాల్లో ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కూడా వాటిని అమలుపరచినటువంటి పరిస్థితి. సో మా ఏదైతే న్యాయమైనటువంటి డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పి మాకు ఈరోజు నాన్ టీచింగ్ సిబ్బంది మాకు మద్దతు ఇవ్వడం జరిగింది. అలాగే భవిష్యత్తులో వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు కూడా మా నుంచి ఉంటాయని తెలుపుతూ, అలాగే ప్రభుత్వం మాతో పాటు యూనివర్సిటీలో పనిచేసేటువంటి నాన్ టీచింగ్ సిబ్బందికి సంబంధించినటువంటి సమస్యలను కూడా పరిష్కరించాలని మా తరఫున మేము కోరుతున్నాము. అలాగే ఈ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి అధికారులు కూడా ఏదో ప్రభుత్వం ఇస్తే తప్ప, ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తే తప్ప మేము చేయమని కూర్చుంటే విశ్వవిద్యాలయం ముందుకెళ్ళదు. ఎందుకంటే ముఖ్యంగా చిన్న చిన్న విశ్వవిద్యాలయాలు అభివృద్ధి పదంలో వెళ్ళాలంటే ఉన్నటువంటి తక్కువ మంది ఎంప్లాయీస్కు సరైనటువంటి వేతనాలు, సరైన గౌరవం ఇచ్చినప్పుడే విశ్వవిద్యాలయాలు అనేటివి ముందుకు వెళ్ళగలుగుతాయి. కాబట్టి మేము ఒక్కరమే కాదు, మాతో పాటు వాళ్ళు కూడా ఇక్కడ పనిచేస్తున్నారు, వాళ్ళ కుటుంబాలు కూడా ముందుకు వెళ్ళాలి. కాబట్టి విశ్వవిద్యాలయ అధికారులు కింద స్థాయిలో చెప్పేటువంటి అధికారుల మాటలు విని, చెప్పుడు మాటలు విని అనవసరంగా ఇక్కడ అభివృద్ధికి ఆటంకం కాకుండా కావాల్సినటువంటి సౌకర్యాలను, కనీస వేతనాలను ఇచ్చి అందరినీ ఆదుకుంటే విశ్వవిద్యాలయం ముందుకు వెళ్ళగలుగుతుందని చెప్పి ఆశిస్తూ, మరొక మారు మాకు ఈ శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.